ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. 2 సార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవటం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయమని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్ గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు. 2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రభావం తగ్గిపోయింది. అప్పటి నుంచి వరుసగా సైకిల్ కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత 2 ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు. గత 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా భారీ మెజారిటీతో గెలిచి తునిలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత 2 ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పుడు ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు. దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్తాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్నీ తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృష్ణుడు కసిగా పనిచేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడేలా రాజకీయం నడిపారు. గత ఎన్నికల్లో తునిలో 82.28% పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో 1% అదనంగా నమోదైంది. ఇక గడిచిన 5 ఏళ్ల కాలంలో తునిలో దాదాపు 1900 కోట్ల రూపాయల సంక్షేమము, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి, గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది. యనమల విషయానికొస్తే ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌస్ లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాద్ లో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు. పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరఫున ఆయన సతీమణి లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ క్యాడర్లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడి వైపు రావడం, కృష్ణుడు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్ కి పంక్చర్ కావడం ఖాయమనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడికేనని, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది.